డబ్బు మాయలో పడి వీరు చెప్పే అతిశయోక్తులన్నీ కూడా నిజమే కాబోలని భావించి వారి చేతిలో బలిపశులు అవుతున్నారు. ఇక వీరు చేసే హైటెక్ దోపిడిని సైబర్ క్రైమ్స్ అంటూ పిలుస్తారు. సైబర్ క్రైమ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఇన్వెస్ట్మెంట్ జీరో అండి. ఒక ఫోను, ఒక సిమ్ కార్డు ఉంటే చాలు. ఆన్లైన్ లో వీళ్ళ దగ్గర మొబైల్ నెంబర్స్ రికార్డ్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్కటి డైల్ చేస్తూ బకరాలని పట్టి బలివ్వడమే వారి పని. ఇక వీళ్ళు ఎలా గారడీ చేస్తారో ఒక సామెత చెప్తాను వినండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి పెద్దోళ్ళు అంటే, ఈ మోసగాళ్ళు మాత్రం 1000 పెట్టి చూడు, 1,00,000 పట్టుకెళ్తావు తోడు అంటూ ఇలా రిథమిక్ గా కత్తికి తేనె పూసి స్వీట్ గా దించుతారు. అది తేనె కాబోలని వారు ఆ 1000 రూపాయలు పెడతారు. దాని తర్వాత 1,00,000 రూపాయలు వచ్చినట్టుగా వారి పేరుతో ఒక ఐడి క్రియేట్ చేసి దాంట్లో ఉంది, కాకపోతే అది విత్డ్రాల్ చేసుకోవాలంటే ట్యాక్స్లు పడతాయి, ఆ ట్యాక్స్ రూపాయన ఇంకో 5,000 రూపాయలు పంపించమంటారు. సరే 5,000 కదా, 1,00,000 వస్తున్నాయి కదా, 6,000 పోతే ఏమైంది, 94,000 ఉన్నాయి కదా అని అనుకుంటారు. ఇక్కడే మొదలవుతుంది అసలు స్టోరీ. ట్యాక్స్ కట్టేశాను, ఇప్పుడు ఆ క్యాష్ నీకు క్రెడిట్ అవ్వదు, బై హ్యాండ్ రాబోతుంది, దానికి ఇంకొక 5,000 కావాలని చెప్పి మళ్ళీ గుంచుతారు. సర్లే అని ఇంకో 5,000 కొడతారు. ఇక దాని తర్వాత రోజుకో కొత్త డ్రామా, పూటకొక 5,000. మొదట్లోనే తుంచేసినోడు 5-10,000తో బయటపడతాడు. 50,000 దాకా పోగొట్టుకున్నవాడు ఆ డబ్బులు లేకపోతే లేదు, నా డబ్బులైనా నాకు వస్తాయి కదా అని చెప్పి అప్పో సొప్పో చేసి ఇంకో 50,000 తీసుకొస్తాడు. తీరా 1,00,000 పోయిన తర్వాత గానీ వాడికి అసలు స్టోరీ అర్థం కాదు, మోసపోయాడని.